ఓం శాంతి. ఈరోజు చాలా స్పెషల్ విషయం మనం మాట్లాడుకుందాం. స్వయం భగవంతుడికి, ఈశ్వరుడికి, పరమశివుడికి, మన శివబాబాకి ఉత్తరం లేక మనస్విప్పి ఎలా రాయాలి, మన మనసులోని విషయాలు ఎలా చెప్పాలి, ఎందుకు చెప్పాలి, ఎందుకు లేఖ రాయాలి అని మీరు అనుకోవచ్చు. సరే, జాగ్రత్తగా వినేద్దామా ఎందుకు లేఖ రాయాలో. చూడండి, ఈ రోజుల్లో మనసులో అనేక సమస్యలు, ఉద్వేగాలు మరియు ఒత్తిడి ఉండటం వల్ల మనం బాబాతో సరిగ్గా కనెక్ట్ కాలేకపోతున్నాం. మనకి రాజయోగం సరిగ్గా కూడా కుదరడం లేదు. నేడు చాలా మందిలో డిప్రెషన్ కేసులు పెరుగుతుండడానికి ప్రధాన కారణం మన మనసులోని బాధలను, విషయాలను ఎవరితోనూ పంచుకోలేకపోవడమే. మనం బాబాకు లేఖ రాసినప్పుడు బాబా సహాయాన్ని మనం అనుభూతి చెందగలుగుతాం. మనకు తెలియకుండానే ఏదో ఒక రూపంలో బాబా మన సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తాడు. మీకు ఒక పరిశోధన విషయం ఇక్కడ తెలియచేస్తాను. చూడండి, జాగ్రత్తగా వినండి. చాలా చక్కటి పరిశోధన. అమెరికాలో గుండె జబ్బులతో బాధపడుతున్న రోగులపై చేసిన ఒక పరిశోధనను ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇందులో రోగులను 2 గ్రూపులుగా విభజించారు. 2 గ్రూపుల వారు ప్రతిరోజు వాకింగ్కి వెళ్ళేవారు. అయితే ఒక గ్రూపు వారి వద్ద సొంత పెంపుడు కుక్క ఉండేది, మరొక గ్రూపు వారి వద్ద ఉండేది కాదు. పెంపుడు కుక్క ఉన్నవారికి గుండెపోటు కేసులు తక్కువగా వచ్చాయి. ఎందుకంటే వారు తమ వాకింగ్ సమయంలో తమ మనసులోని ఒత్తిడి, అంచనాలు మరియు నిరాశలను ఆ కుక్కతో పంచుకునేవారు. కానీ ఒంటరిగా వాకింగ్కి వెళ్ళే వారికి మనసులోని విషయాలు ఎవరితోనూ చెప్పుకోలేక వాటన్నిటినీ కూడా అణిచివేయటం వల్ల గుండెపోట్లు ఎక్కువగా వచ్చాయి. మనం కుక్కను పెంచుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దానికి ప్రత్యేక నిర్వహణ అవసరం ఉంటుంది. డాగ్లో మనం డాగ్ అనే పదాన్ని తిప్పితే జీవోడి గాడ్ అవుతుంది. కాబట్టి మన మనసులోని ప్రతి విషయాన్ని పరమాత్మతో పంచుకోవాలి. రాజయోగం చేసేటప్పుడు మనసు నిలకడగా లేకపోయినా, లేక బాబాతో కనెక్ట్ కావడంలో ఇబ్బంది ఉన్నా బాబాకు ఒక లేఖ రాయడం చాలా సులువైన మార్గం. అయితే రాసే పద్ధతి ఏంటి? నోట్బుక్ మరియు పెన్ ఉపయోగించి ప్రత్యేకంగా ఒక డైరీ తయారు చేసుకోవచ్చు, లేదా రఫ్ పేపర్ మీద లేఖ రాసి బాబాకు వినిపించి ఆ తర్వాత ఆ పేపర్ను చింపేయచ్చు. మొబైల్లోని వాట్సాప్లో మీ నెంబర్తోనే ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుని దానికి లెటర్ టు గాడ్ అని పేరు పెట్టి మీ మనసులోని విషయాల్ని ఎప్పుడైనా పంచుకోవచ్చు. అయితే మీ సొంత ఈమెయిల్ ఐడి నుండి మీకే రైట్ టు గాడ్ లేక లెటర్ టు గాడ్ పేరుతో మెయిల్ పంపి మీ మనసులోని ప్రతి విషయాన్ని ఆ మెయిల్లో పంచుకోవచ్చు. ఈ విధంగా మనం రోజు మన మనసులోని విషయాలను పరమాత్మ అయిన శివబాబాకు చేరవేయచ్చు. మనం బాబా వైపు ఒక్క అడుగు వేస్తే ఆయన మన సహాయం కోసం 1000 అడుగులు ముందుకేస్తాడు. అయితే ఈ మొదలుపెట్టే పని మనమే చేయాలి. మనకి ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మనసు తేలికవుతుంది, మనం మానసికంగా పూర్తిగా రిలాక్స్ అవుతాము. డిప్రెషన్ మరియు సమస్యలతో బాధపడేవారు తమ సమస్యలను చాలా సులభంగా పంచుకోగలుగుతారు. మనం పంచుకునే విషయాలను బాబా కేవలం వినడమే కాకుండా ఎవరో ఒకరి ద్వారా మనకు సహాయం చేయటానికి బాబా బద్దులైపోతాడు. అంటే తప్పకుండా అక్కడ హాజరై ఉంటాడు. మీరు పరమాత్మతో పంచుకునే ప్రతి విషయం 100% కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది, గోప్యంగా ఉంటుంది. ఈ విషయాన్ని వేరొకరికి చెప్తే పరిస్థితి మరింత దిగజారిపోతుందనే భయం మీకు ఉండదు. ఈ యొక్క ఉత్తరాల ద్వారా సమస్యలు ఎప్పుడూ తీవ్రతరం కావు, ఎల్లప్పుడూ వాటికి పరిష్కారం వైపు మాత్రమే దారి తీస్తాయి. ఎలాంటి నష్టాలు లేకుండా ఇన్ని ప్రయోజనాలు కలుగుతున్నప్పుడు మనం తప్పకుండా దీనిని ఉపయోగించుకోవాలి. మనం లేఖ రాసేటప్పుడు హృదయపూర్వకంగా
ఆయనతో అనుసంధానం కావాలి. మన జీవితంలో లోపించిన సంబంధాల అనుభూతిని బాబాతో పొందాలి. మన మనసులోని మాట బాబాకు చేరాలంటే కేవలం ఏదో మొక్కుబడిగా కాకుండా ప్రతి సంబంధాన్ని హృదయపూర్వకంగా అనుభవించాలి. ఉదాహరణకు, మీ జీవితంలో ఒక స్నేహితుని లోటు ఉంటే, నా ప్రియమైన నేస్తం, మై బెస్ట్ ఫ్రెండ్ శివబాబా అనే లేఖను ప్రారంభించవచ్చు. లేఖ పూర్తయిన తర్వాత మీ పేరును రాసుకోవచ్చు. అలాగే శివబాబా మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన ప్రేమ పేరుతో పిలవాలని మీరు కోరుకుంటే ఆ పేరుతో బాబాను సంబోధించవచ్చు. మనం మనసారా బాబాతో అన్ని సంబంధాలను జోడించినప్పుడే బాబా వారుగా, బాబా మనవడుగా మారగలుగుతాం. ఈ భావనతో లేఖ రాస్తే తప్పకుండా మంచి ఫలితం లభిస్తుంది. లేఖ రాసేటప్పుడు మనసులోని ప్రతి విషయాన్ని భావాలు మరియు ఉద్వేగాలతో బాబాతో పంచుకోవాలనుకుంటున్నానని భావించాలి. పరమాత్మ శివబాబా కేవలం భావాలని మాత్రమే స్వీకరిస్తాడు. మనం మనసులో ఆలోచన రాగానే పరమాత్మ దాన్ని వెంటనే గ్రహిస్తాడు. అయితే మనం లేఖ రాసినప్పుడు మనకు మనమే చాలా రిలాక్స్గా మరియు ప్రశాంతంగా భావిస్తాము. మన మెడిటేషన్ చేసేవారికి, తీవ్రమైన ఒత్తిడి ఉన్నవారికి, లేక బాబాతో కనెక్ట్ కాలేకపోతున్న వారికి ఈ లేఖ రాసే పద్ధతి ఎంతో సహయోగపడుతుంది. ప్రతిరోజు ఇలా లేఖలు రాస్తూ ఉంటే దాని ఫలితం చాలా త్వరగా కనిపిస్తుంది. కాబట్టి మీరందరూ కూడా బాబాకు లెటర్ రాయండి. ఎందుకంటే మీకు ఒక చిన్న ఉదాహరణ, ఒకసారి ఒక 2 అంతస్తుల భవనం ఉంది. అందులో కింద రెంట్కి ఇవ్వడం జరిగింది. పైన ఓనర్ ఉంటాడు. అయితే కింద జాబ్ చేస్తున్నటువంటి వ్యక్తి రెంట్కుంటాడు. ఒకరోజు ఏమవుతుందంటే ఇల్లంతా తిరుగుతూ ఉంటాడు. నిద్ర పట్టదు. నైట్ నిద్రపోకుండా తిరుగుతూ ఉండుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంటారు, ఏమైంది, రోజు పడుకునేవారు కదా, నిద్ర పట్టట్లేదా, ప్రాబ్లం ఏంటి అని అడిగారు. ఏమీ లేదు, ఆఫీసులో మనకి 10 రోజులు శాలరీ లేటుగా ఇస్తా అన్నారు, మరి రెంట్ ఎలా కట్టాలి, ఓనర్కి ఎలా చెప్పాలి, ఉంచుతాడా పంపించేస్తాడని భయం వేస్తుంది, అందుకే ఆలోచిస్తున్నాను, అందుకే నిద్ర పట్టట్లేదు అని అంటే, అప్పుడు అంటుంది, ఏముంది, పైన ఓనర్కి వెళ్ళి చెప్పేసేయండి, చెప్పేస్తే ఆయన ఏమంటాడో మనకు అర్థమవుతుంది కదా, దాన్ని బట్టి మనం ఆలోచించుకుందాం అని అంటుంది. సరే నేను చెప్పేసి పైకి వెళ్ళి ఓనర్కి వెళ్ళి చెప్పాడు, ఇది సమస్య, ఇలా 10 రోజులు లేట్ అవుతుంది రెంట్ కట్టడానికి అంటే, సరే పర్వాలేదు అంటాడు. అయితే ఈయన మనసు విప్పి మొత్తం చెప్పేశాడు. రిలాక్స్గా నిద్రపోతున్నాడు కింద రెంట్కు ఉండేటువంటి వ్యక్తి. ఆ తర్వాత పైన ఓనర్ ఏం చేస్తూ ఉంటాడంటే తిరుగుతూ ఉంటాడు, నిద్రపోడు, అస్సలు నిద్ర పట్టదు. వాళ్ళ ఇంట్లో ఆమె వాళ్ళ యుగలు అంటుంది, ఏమైందండి, రోజు మంచిగా నిద్రపోతారు కదా, ఈరోజు ఎందుకు నిద్రపోవట్లేదు అని అంటే, కింద రెంట్కు ఉండేవాళ్ళు రెంట్ లేటుగా ఇస్తా అంటున్నారు, మరి ఎలా ఏంటి అని ఆలోచిస్తున్నాను అని. ఏముంది, పైన వాళ్ళకి చెప్పండి అన్నాడు. అంటే పైన ఇంకొక ఫ్లోర్ లేదు, ఎవరికి చెప్పమన్నారు, భగవంతుడికి. అలా భగవంతుడికి చెప్పి తను కూడా రిలాక్స్ అయిపోయాడు. ఎందుకంటే తను ఆ రెంట్ డబ్బులతోటి ఇల్లు గడుస్తుంది కాబట్టి. సో మనం కూడా ఎప్పుడైనా సరే మనసులో ఏదైనా బాధ అనిపించిందంటే వెంటనే బాబాకు లెటర్ రాయండి, మీ మనసు తేలిక అయిపోతుంది. మీకు ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకసారి ట్రైన్లో వెళ్తుంటుంటే ఒక వ్యక్తి ట్రైన్లో నుంచుంటాడు. నుంచున్న తర్వాత కొంతకాలం అంటే కొద్దిసేపు తర్వాత ప్లేస్ దొరుకుతుంది. అప్పుడు కూర్చుంటాడు, కానీ తల మీద మాత్రం మూట తీయడు. ఏవయ్యా, ఎందుకు అంత బరువు మోస్తున్నా, ఆ మూటను దించి పక్కన పెట్టచ్చు కదా, ప్లేస్ ఉంది కదా ఇక్కడ, ట్రైన్లో బోల్డ్ అంత ఖాళీ ఉంది పెట్టు అంటే, అయ్యయ్యో నేను 80 కిలోలు నన్ను 80 కిలోలని ట్రైన్ మోస్తుంది, ఇంకో 60 కిలోలు ఈ మూట ఉంది, ఈ 60 కిలోలు పాపం దానికి ఎందుకు మోయడం
అందుకే నేను తల మీద పెట్టుకుంటాను అన్నాడు. అలా ఉంది. మన మనసులో బరువు భారం అంతా కూడా ఆ స్వయం భగవంతుడికి ఇచ్చేయచ్చు కదా. నేనే మోస్తానంటారేంటి? భగవంతుడు ఈజీగా మోస్తాడు కదా. మిమ్మల్ని తేలిక చేయాలనుకుంటున్నాడు. మీరు ఒకసారి ఆలోచించండి. మీ మనసులో ఏమున్నా సరే లేఖ రూపంలో రోజు రాయండి. ఎంత రిలాక్స్ అవుతారో మీరే చూడండి. ఓం శాంతి.